ధ్రువ్, నువ్వు నా మీద అరిచావా? పెళ్ళైన తర్వాత ఈ రోజే తన వైఫ్ తో ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఇవన్నీ ఇక్కడ మీ ఇంట్లో సాగుతాయేమో, కానీ ఈ రోజు వరకు నాతో ఎవరు ఇలా సీరియస్ గా మాట్లాడలేదు. నువ్వు నా మీద ఎలా అరవగలవు? అయినా అసలు నిజమేంటో తెలుసా? నేను నీతో గడుపుతున్న ప్రతి క్షణం నాకు తెలిసొచ్చేలా చేస్తూనే ఉంది నేను నిన్ను పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అని. అయితే తప్పు సరిదిద్దుకో ఉన్నతి. ఏం కావాలంటే అది చేసుకో. ఎందుకంటే ఒక్క విషయం అయితే నాకు చాలా బాగా తెలిసొచ్చింది. నేను నా ఫ్యామిలీ ఎంత చేసినా సరే నీకది తక్కువగానే ఉంటది. రే నోరు ముయిరా, ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అమ్మా ఉన్నతి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నాకు ఇంకేం వినాలని లేదు. కాదమ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను ఏంటి దేవి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడే చెప్పండి. అసలు ఇంకా దాచడానికి ఏం మిగిలిందని. అదే కదా. నాకేం మాట్లాడాలని లేదు. ఈ రోజే నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. ఉన్నతి, అమ్మా ఉన్నతి విను, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఉన్నతి. ధ్రువ్, నువ్వు ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళు, తనని ఆపు, వెళ్ళు. బాబు, సామాన్లు తిరిగి తీసుకెళ్ళిపోండి. చూశారు కదా తమాషా, అయిపోయిందంతా. ఇంకా మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి. వెళ్తున్నాం. మీ ఇంటి సంగతి చూసుకోండి. మాకు నీతులు చెప్తున్నాడు, పదండి. ధ్రువ్, పద నాన్న. ఇదిగోండి రిపోర్టర్ మ్యామ్, మీ ఆఫీస్ వచ్చేసింది. మనం లేట్ అయిపోయాం. నేను అప్పటి నుండి చెప్తూనే ఉన్నా మనం రాంగ్ రూట్ లో వెళ్తున్నామని. మీరు నా మాట అస్సలు వినిపించుకోలేదు. 40 నిమిషాలు లేట్ అయిపోయింది. నేను ఆఫీస్కి 1 గంటకు రావాల్సింది. మరీ బాగుంది. నేను నీకు లిఫ్ట్ ఇచ్చినా గానీ మళ్ళీ మాటలు అనిపించుకోవాల్సి వస్తుందా? ట్రాఫిక్ ఉంది, చెక్ పోస్ట్ ఉంది, అందులో నా తప్పే ఉంది. దీని గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను. సార్ నేను మీకే ఫోన్ చేస్తున్నాను. సారీ, బాగా లేట్ అయిపోయింది. నో, నేనే నీకు సారీ చెప్పాలి. నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను మిస్ రేఖా చౌదరి. అదేంటంటే నేను బిజీగా ఉన్నాను మేనేజ్మెంట్ ఒప్పించడంలో. నీకు నిజంగా ఈ జాబ్ చాలా అవసరమని వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూ. మైండ్ యూ, ఇక్కడేం కామెడీ జరగట్లేదు. సార్ నాకు నిజంగానే జాబ్ కావాలి. నా హస్బెండ్ని స్వయంగా నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఏదో దారిలో కాస్త ట్రాఫిక్ ఉండేసరికి మేము రాంగ్ రూట్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే లేట్ అయిపోయింది. అఫ్కోర్స్ కష్టంగానే ఉండుంటుంది. ఇంత ఖరీదైన కార్లో ఇంత చౌక జాబ్ కోసం టైంకి రిపోర్ట్ చేయటం, అంతేనా మిస్టర్స్ రేఖా సూర్యవంశీ? కానీ మాకు దీంతో ఏం ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళండి, హాయిగా మీ రిచ్ హస్బెండ్తో లగ్జరీ కార్లో రొమాన్స్ చేసుకోండి. కానీ మీ భర్త డబ్బుతో, బోట్ టైం అండ్ నా పరువుని పణంగా పెట్టి కాదు. లేదు సార్, అలాంటిదేం లేదు. సార్ నాకు సంజాయిషి చెప్పుకోవడానికి ఒక అవకాశం అని ఇవ్వండి. సంజాయిషి చెప్పే టైం వెళ్ళిపోయింది రేఖ. మన మాటలు న్యూస్ ఛానల్స్ తలుపులు ఇక నీకు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తుంది నీకు జాబ్ దక్కకపోవడానికి కారణం నేను లాంగ్ రూట్ తీసుకోవడం అని. నాకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు తెలివైన దానివా లేక వెర్రిదానివా? నువ్వు చాలా తెలివిగా మొదటి వంట పేరుతో మోతిచూరు లడ్డూలు తినిపించేశావు. అండ్ నువ్వు ఎంత స్టూపిడ్ అంటే నేను రాఘవ్ సూర్యవంశీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేయడానికి నా టైం వేస్ట్ చేసుకుంటాను అనుకున్నావా? నిజానికి నేను నిన్ను ఒక్క సెకండ్ కూడా నా పక్కన సహించలేను. అంటే మీరు
కావాలనే లేటుగా తీసుకొచ్చారా? నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదనా? ఇప్పుడు నువ్వు తెలివైన దానివి అనిపించుకున్నావు. ఎందుకు ఇలా చేశారు మీరు? మీరే స్వయంగా ఈ జాబ్ ఇంటర్వ్యూ నాకు గిఫ్ట్గా ఇచ్చారు కదా, మీరే పర్మిషన్ ఇచ్చారు కదా, నేను వెళ్ళొచ్చు అన్నారు కదా మీరు. బాధగా ఉందా? నువ్వు బాధపడ్డం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఏంటి? నువ్వేమనుకున్నావు? నీ గేమ్స్ నాకు అర్థం కావనుకున్నావా? నువ్వు ఆ మొదటి వంట పేరుతో నాకు మోతీచూర్ లడ్డూలు తినిపించావు. నాకేంటి తెలిసిపోదనుకున్నావా ఎలా ఎవరి సహాయంతో అవి చేశావు? కానీ ఏం చేస్తాం రేఖా సూర్యవంశీ, నాకు అన్నీ తెలుసు. మిసెస్ నర్మదా గారు, కానీ ఓన్లీ వన్ థింగ్. నేను నీకు చెప్పింది ఒకే ఒక విషయం, కానీ నువ్వు అది కూడా చేయలేకపోయావు. నువ్వు నీ అసలు రంగు చూపించావు కదా, నీ గేమ్స్ బయటపడిపోయాయి. సో మిసెస్ రేఖా సూర్యవంశీ, ఇక గేమ్స్ నేను ఆడతాను. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు, నేను నీ విషయంలో ఏమేం చేస్తాను. అమ్మా. హలో రేఖ, నువ్వు జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళేవని నాకు తెలుసమ్మా, కానీ నువ్వు ఫ్రీ అయిన వెంటనే తొందరగా ఇంటికి వచ్చేయమ్మా. ఏమైందమ్మా? అంతా ఓకే కదా? నేను నీకన్నీ చెప్తాను, కానీ ముందు నువ్వు తొందరగా ఇంటికి రామ్మా. సరే, వస్తున్నాను నేను. ఉన్నతి, ఉన్నతి, తలుపు తెరువమ్మా. ఉన్నతి, విను ప్లీజ్, బయటికి రా. ఒకసారి మేము చెప్పేది విను ప్లీజ్. నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు. ఏది ఏమైనా ధ్రువ్, నువ్వు ఈ విధంగా అందరి ముందు ఇలా ఉన్నతి మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మా నువ్వు చూసావు కదా అక్కడ ఏం జరుగుతుంది. నేను ఇంకేం చేయాలి? కానీ ధ్రువ్, అయినా ఉన్నతికి మనకి పొంతనే ఉంది. తను చాలా గొప్పింటి అమ్మాయి, మరి నగరాలు కూడా ఎక్కువే చేస్తుంది. కాస్త భరించాల్సి ఉంటుంది కదా. అయ్యో, ఎంత పెద్ద పెద్ద సామాన్లు వచ్చాయో. నువ్వు చూడలేకపోయావు కదా, నీ పిన్ని బాబాయ్ కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండేవారని. సుమా, నువ్వు కొంచెం నోరు మూస్తావా? ఆ సామాన్లన్నీ ఉన్నతి కోసం పంపించారు, నీకోసం కాదు. ఉన్నతి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ బయటకు వచ్చే. మీరందరూ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నాకెవరితోనూ ఏం మాట్లాడాలని లేదు. కానీ ఏమైంది? అక్క ఉన్నతి ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటుంది. ఏంటి? అవును. మా మా ఏమైంది? శుభవార్త తెచ్చాను. నువ్వు వదిలిన బాణం గురి తప్పకుండా తగిలేసింది. నాకు అరవింద్ చెప్పాడు, రేఖకి తన పాత న్యూస్ ఛానల్ వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెప్పేశారంట. ఆ నాటకాలాడే అమ్మాయికి చాచి పెట్టి కొట్టినట్టే. పైగా తనకి తెలియని కూడా తెలీదు ఎవరు కొట్టారో. ఇదే కదమ్మా నీ ప్రత్యేకత అమ్మా. అంతా అమ్మవారి దయ. అరే, ఎంత పెద్ద వార్త చెప్తే ఇలాంటి రియాక్షనా? ఇదేం పెద్ద వార్త కాదు. పెద్ద వార్త ఏంటంటే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేఖ రాఘవ్కి నచ్చిన స్వీట్ గురించి తెలుసుకుంది, చేసేసింది, వాడికి తినిపించేసింది కూడా. పైగా తన మనసుకి నచ్చిన గిఫ్ట్ కూడా దక్కించుకుంది. ఏదో అదృష్టం బావుండి మనకి ఎత్తుకు పై ఎత్తు వేయడానికో దారి దొరికింది. గడుస్తున్న ప్రతి క్షణంతో నాకు అనుభూతి కలుగుతూనే ఉంది, రాఘవ ఇంకా రేఖల బంధాన్ని తెంపడం అంత సులువేం కాదని.
ఈ నాటకాల మారి ఉన్నతి ఎందుకు కాల్ చేస్తోంది? అమ్మా ఉన్నతి, చెప్పమ్మా. అత్తయ్య అన్నయ్య ఫోన్ కలవట్లేదు. నేను ఇప్పటికిప్పుడే ఇంటికి తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్ మీరు ఎవరైనా సామాన్లు ప్యాక్ చేయడానికి పంపించండి. నేను ఎప్పుడు సామాన్లు ప్యాక్ చేసుకోలేదు. సామాన్లు ప్యాక్ చేయడానికా? ఎందుకు, ఏమైంది? అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య నాకు ఇక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు. నేను ఇప్పటికిప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఇంటికి తిరిగి వచ్చేస్తావా? లేదు అంటే ఎవరైనా ఏమైనా అన్నారా? తప్పుగా ఏమైనా ప్రవర్తించారా? అసలు ఏమైంది? నేను ఇక ఇంటికి వచ్చేయాలంతే. నేను అస్సలు ఉండలేను ఈ ఏలుకల బోన్ లాంటి ఇంట్లో. నాకు ఇక్కడ ప్రాణం పోయేలా ఉంది. పెళ్ళయ్యి ఒక్క రోజు కూడా అవ్వలేదు కానీ ధ్రువ్ నా మీద అరుస్తున్నాడు అత్తయ్య. అయ్యో చూడు, ముందు నువ్వేడు పాపే, ప్రశాంతంగా ఉండు. చూడు, నువ్వు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నావు కదా, నిస్సందేహంగా. కానీ ఇలా కాదు, నేను నిన్ను తీసుకురావడానికి వస్తాను. అమ్మ ఉన్నతి, రాఘవ్కి గనక తెలిసిందనుకో నువ్వు అలాంటి మూడ్లో అలా ఒంటరిగా వచ్చేసావని, అప్పుడు తను నన్ను చాలా కోపడతాడు. ఉండు, నేనిప్పుడే అక్కడికి వస్తాను. అలాగే అత్తయ్య. అండ్ ప్లీజ్ వచ్చేటప్పుడు నా సేవేడ్ ఫేస్ మాస్క్ కూడా తీసుకురండి. ఏడ్చి ఏడ్చి నా స్కిన్ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. అలాగేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఉండు. వీరు, దారి దొరికేసింది. రేఖ రాఘవుల పెళ్లి పెటాకులు చేయడానికి ఉన్నతి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఒక్కరోజు కూడా ఉండలేకపోయింది ఆ దరిద్రపు ఫ్యామిలీతో కలిసి. అరే, పట్టు పరుపుల మీద పడుకున్న వాళ్ళు గట్టి నేల మీద పడుకునే సమస్య లేదు. ఉఫ్, ఇప్పుడు నా మనసుకి హాయిగా ఉంది. నేనేదో ఒకటి చేసి ఉన్నతిని ఇంటికి తీసుకురావాలి. నేను మాట్లాడతాను. ఉన్నతి తలుపు తెరువు, నేను రేఖని. లేదు వదినా, ధ్రువుడు ఈ రోజు నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు. నేను తలుపులు అస్సలు తెరవను. నేను ఉన్నతిని ఆపి తీరాలి, లేదంటే రాఘవ్ ధ్రువుని ఊరికి వదిలిపెట్టడా. నువ్వు చెప్పింది నిజమే ఉన్నతి. ధ్రువ్కి కొంచెం కూడా బుద్ధి లేదు. ఎప్పుడేం మాట్లాడాలో ఎవరి ముందు మాట్లాడాలో తెలీదు. నువ్వు చూస్తుండు, ధ్రువ్ ఏదైతే చేశాడో అందుకు నేనే వాడికి చీవాట్లు పెడతాను. ఐ ప్రామిస్ యూ, తను మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చెడు. ప్లీజ్ నువ్వు తలుపు తెరువు. పోనీలే, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. నేను అర్థం చేసుకోగలను ఉన్నతి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ధ్రువ్కి అక్కగా రాలేదు. నీ వదిలేలా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ నువ్వు తలుపు తెరువు. నేను డోర్ తీసుండొచ్చు, కానీ నేను నా మనసేం మార్చుకోవట్లేదు. అత్తయ్యకి ఫోన్ చేశాను, ఆయన నన్ను తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను మాట్లాడతాను. ఉన్నతి, నువ్వు వెళ్ళిపో. కానీ దానికంటే ముందు నేను చెప్పే మాట వినగలవు కదా. కూర్చో. ఏం వినాలదునా? ఒకసారి స్కూల్లో నాకు జలుబు చేసినప్పుడు అన్నయ్య తన పనులను వదిలేసి వచ్చేశాడు. దుబాయ్లో తనకి చాలా పెద్ద మీటింగ్ ఉంది, తను అది కూడా క్యాన్సిల్ చేసేశాడు. రేయి పగలు నా పక్కనే కూర్చొని ఒకసారి స్టీమ్ పెట్టేవాడు, ఒకసారి తలకి ఒకసారి పాదాలకి బాంబు రాస్తూ ఉండేవాడు. నిన్న రాత్రి నాకు ఎంత బ్యాడ్ హీట్ ర్యాష్ వచ్చిందో తెలుసా? నేను ఇంటికి వెళ్ళిపోనా? లేదు కదా. మరి ధ్రువ్ ఏం చేశాడు? నేను హాయిగా ఉండడానికి పంపించిన సామాన్లన్నీ వెనక్కి పంపించేశాడు. తను నన్ను ఇలానే చూసుకుంటాడా? అండ్ అసలే ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే నాకు స్కిన్ మాయిశ్చర్ మొత్తం మారిపోయింది. నాకు రింకిల్స్ వచ్చేస్తాయి. ఈ ఏజ్ లో నేను చిన్నమ్మలా ఉండాలా ఏంటి? అరే ఉన్నతి, మొత్తం ఇవన్నీ కూడా ఒకవైపు. నేను నిన్ను చాలా సులువైన ప్రశ్న ఒకటి అడుగుతాను. నువ్వు అసలు ధ్రువ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? తను సక్సెస్ఫుల్ అనా, లేక బోల్డంత డబ్బుందనా? లేదు కదా. తెలుసా ఉన్నతి, మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు ఇలాంటివన్నీ అంత ముఖ్యం అనిపించవు. ఏదైనా ముఖ్యం అంటే అది ఆ వ్యక్తే. తన మంచిలోనే కాదు, తన చెడులో కూడా
తన దగ్గర ఏమైనా ఉన్నా ఏం లేకపోయినా అప్పుడు కూడా. ఉన్నతి, ఒక విషయం చెప్పు. నువ్వు నిజంగానే జీవితం మొత్తం ధ్రువ లేకుండా ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు మనిద్దరం నంబర్ 1 జంటలా ఉన్నాం కదా. హా, నువ్వుండు, నేను ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఉన్నతిని తిరిగి తీసుకురావడానికి వెళ్ళట్లేదు. నువ్వు రేఖని వాళ్ళ ఇంట్లో వదిలొచ్చేయడానికే వెళ్తున్నావు అనుకో అమ్మా. ఉన్నతి రావటం అంటే అంటే రేఖ తిరిగి వెళ్ళిపోవడం, అది కూడా పెళ్ళైన ఒక్క రోజులోనే. ఎందుకంటే ఉన్నతి కోసమే కదా రాఘవ్ రేఖని పెళ్లి కొప్పించాడు, తన గ్యారంటీ టైపు భార్యని. ఓహో అమ్మా, భలే చెప్పావు, భలేగా చెప్పావుగా. ఏమైంది అత్తయ్య గారు? మీరెందుకంత గట్టిగా అరుస్తున్నారు? పైగా ఉన్నతి తిరిగి వచ్చేస్తోందా? చూడండి, మన పువ్వు లాంటి ఉన్నతితో వాళ్ళు ఎలా ప్రవర్తించుంటారో ఏమో. ఒక్క రోజులోనే మన ఉన్నతి తిరిగి వచ్చేస్తోంది. పూర్ణిమ, వెళ్ళు, నువ్వు వెళ్ళి ఉన్నతి గదిని శుభ్రం చేయి. మిస్ మెడోనా, నువ్వు అది ఏం ఫేస్ ప్యాక్ చెప్పింది? అదే సీవిడ్దమ్మా. సీవిడ్ ఫేస్ ప్యాక్, అది కూడా సిద్ధంగా ఉంచు, తీసుకెళ్ళాలి. అలాగే. అలాగే ముఖ్యంగా మీ ఇద్దరిలో ఎవరు కూడా ఈ విషయం రాఘవకి చెప్పడానికి వీల్లేదు. వాడేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడు, నాకు తెలీదు. వాడికి ఈ విషయం తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. ఉన్నతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా, అర్థమైందా? వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అలాగే వెళ్ళండి. గారు. చెప్పు ఉన్నతి. నేనొక్క రాత్రిలో అయితే మారిపోలేను కదా. ఇందులో నా తప్పేముంది? మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమానురాగాలతో ప్రిన్సెస్ లాగా చూసుకున్నాడు. సరే ఉన్నతి, ఒకవేళ మేము మెల్లమెల్లగా ఆ వస్తువులన్నీ ఇంటికి తీసుకొస్తే వాటితో నువ్వు ఇంకా హాయిగా ఉండొచ్చు. అప్పుడు వదిన, మరి నేనంత ఫూల్ నేమి కాదు. సారీ, బట్ మా అన్నయ్య ఏ వస్తువులైతే ఒక్క చిటికలో తెప్పించగలడు అవి మీరు అస్సలు చేయలేరు. ఉన్నతి, నాకు బాగా తెలుసు ఇంట్లో నీకు కావలసిన విధంగా చాలా వస్తువులే లేవని. కానీ మేము స్టార్ట్ అయితే చేయగలం కదా. నీకన్నింటికంటే అవసరమైంది ఏది? ఏసీనా? ఈ రోజు రాత్రి 10 గంటల కంటే ముందు నీ రూమ్లో ఏసీ పెట్టించేస్తాను, ఐ ప్రామిస్. ఏసీనా? అలా ఎలా వచ్చేస్తుందక్క? అలాగే ఒక్కొక్కటిగా మిగిలిన అన్ని వస్తువులు కూడా వచ్చేస్తాయి. కానీ నువ్వు మాకు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. నీకు ఓకేనా? ఉన్నతి, పిన్ని గారు, ఉన్నతి, శైలజ గారు, నమస్కారం అండి. ఉన్నతి ఎక్కడ? అడిగేది మిమ్మల్ని. ఉన్నతి ఎక్కడ? ఉన్నతి రేఖ, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు నీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా. అది రేఖ దగ్గరలోనే ఉంది,
పైగా ఇంట్లో సమస్యలు వచ్చేసరికి నేనే తన్ని ఇక్కడికి ఒక్క నిమిషం దేవిక గారు, నేను మా కోడలతో మాట్లాడుతున్నాను. నువ్వేమనుకుంటున్నావు రేఖ? నువ్వు అన్ని సంస్కృతి సంప్రదాయాల కంటే ఎక్కువ అనుకుంటున్నావా? ఈ కాలం ఆడపిల్లలకి సంప్రదాయం అంటే ఏంటి? అన్ని పద్ధతుల్ని అటకెక్కించమనా? అయినా అది సరిపోలేదా? నువ్వు నా మాటకి విలువివ్వలేదు. అందుకే పెళ్ళైన మొదటి రోజే నువ్వు నీ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్ళావు. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లోనే గాని రాఘవ ఇందుకు ఒప్పుకున్నాడు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. కాని నువ్వు ఎవరినడిగి మీ పుట్టింటికొచ్చావు? నీకు తెలీదా? పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికొస్తే దానికొక సంప్రదాయం ఉంటుంది. దాన్నే అడుగు పెట్టే ఆచారం అంటారు. నీకు మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదా ఏంటి? నువ్విక్కడికి ఎవరినడిగి వచ్చావు? ఐఎమ్ సారీ పిన్ని గారు. ఆ తప్పంతా నాదే అండి. లేదు లేదు దేవిక గారు, తప్పంతా మాదే. ధ్రువ మాట మీద నమ్మకం ఉంచి, మీ మాట మీద నమ్మకం ఉంచి మేము మా బంగారం లాంటి అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేశాం.